వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నిరే సర్వవిద్యానాం విశసే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాస ఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. కుజుడు, శుక్రుడు, శని, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే రవి, బుధుడు, గురువు, కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ రకంగా 50% సుఫలితాలు రావడానికి వృశ్చిక రాశి వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ముందుగా ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను పరిశీలిస్తే జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా వీరికి చిన్న చిన్న వివాదాలు, ఆలోచన రాహిత్యము, అధిక ఖర్చులు, కాస్త అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావాల్లో సంచరించడం వల్ల జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనస్సుకు సంబంధించినటువంటి కొన్ని అశాంతికర సంఘటనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అధిక ఖర్చులు, స్త్రీలతో వివాదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో అర్ధాష్టమంలో కుంభరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పంచమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల ఆలోచన రాహిత్యం, కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న పనులు జరగకపోవడం, సంతానంతో సమస్యలు రావడం, ఇలాంటి కొన్ని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి కుజుడు, శుక్రుడు, శని, రాహు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తుండగా ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా అనుకూలంగా దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు మే 15 వరకు కూడా మేషంలో సంచరిస్తూ షష్టమ భావంలో ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాడు. ఆ రకంగా పోటీ ప్రపంచంలో మేజరైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల నుంచి పూర్తి సహకారంతో అనుకున్న పనులు కొన్ని సాధించుకోగలుగుతారు. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు మే 11 నుంచి షష్టమ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావంలోనికి రావడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి 100% గురుబలం వచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది. వీరి మాటల వల్ల, వీరి మాటల విలువ వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధి పదవుల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాన్ని అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. లాభభావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా మీరు అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. మరి కన్యారాశి వారికి 100% గురుబలంతో పాటు రవి, బుధుడు, కేతువు కూడా వీరికి సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తుండగా 50 నుంచి 50% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి ప్రతికూలంగా సంచరించే గ్రహాలు కూడా మీరు సానుకూలపరచుకోవడానికి కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య కరావళి స్తోత్రం చదువుకోండి. అలాగే షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించి కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. అర్ధాష్టమ శనిదోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ ఎర్రటి పండ్లను కనకదుర్గాదేవి ఆలయంలోని పూజారి వారికి దానం చేయండి. శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఈ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ వృశ్చిక రాశి వారు ఈ చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటిస్తూ, చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.